తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి కొనసాగుతోంది. మే 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో 4.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ వరంగల్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ నిరాకరించడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరిన రాకేష్ రెడ్డిని రంగంలోకి దింపింది. బీజేపీ ప్రేమేందర్ రెడ్డిని మళ్లీ పోటీకి నిలిపింది. తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.